పన్నీర్ మసాలా కర్రీ. పన్నీర్లో పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. వెజ్ తినే వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే పన్నీర్లో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్, డి విటమిన్, B12 విటమిన్, ఇలా చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. నేనైతే ఇప్పుడు పన్నీర్తో మసాలా కర్రీ వండానండి. ముందుగా పన్నీర్ని ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో కట్ చేశాను. ఇప్పుడు దీనిలోకి టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం కారం వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే ముందు ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకున్నట్లయితే పన్నీర్ అనేది బిగిసిపోతుంది. ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకోవాలి కదండి, అందుకని 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పన్నీర్ వేయించుకున్న ప్యాన్ ఉంటుంది కదా, అదే ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలోకి కొంచెం జీడిపప్పు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోని అవసరం లేదండి, ఒక 50% వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి చిన్న అల్లం, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, పొట్టు తీసిన వెల్లుల్లి 4 రేఖలు, మొత్తానికి ఇవి 2 కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. దీనిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పాత్ర పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీలో వేసే మసాలా దినుసులు ఉంటాయి కదండి, జీలకర్ర, దాల్చిన చెక్క, అలాంటివి కొన్ని వేసాను. వెంటనే ముందుగా మిక్సీ పట్టుకున్న ముద్ద ఉంది కదండి, అదైతే వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు సగం మాత్రమే వేయించాము, మిగతా సగం ఇప్పుడు వేయించాలన్నమాట. దీనిని పచ్చివాసన పోయే వరకు కూడా వేయించాలి. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, తగినంత కారం వేసి, అలాగే టీ స్పూను మసాలా పొడి కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. పైన ఒక టీ స్పూన్ ఉండేలాగా ధనియాల పొడి వేసి ఇంకొకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు వదిలేసినట్లయితే వేసిన మసాలాలన్నీ కూడా పన్నీర్ ముక్కలకి బాగా పడతాయి. ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, దానిలో కొంచెం మసాలా ఉంటుంది, దానిలోకి కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ ని దీనిలోకి వేసేసాను. ఇంకొక గ్లాసుడు వాటర్ అయితే వేసాను. ఇలా ఒకసారి కలుపుకున్నట్లయితే అడుగంటకుండా ఉంటుందండి. ఇదేంటంటే కసూరి మేతి అండి, కూరల్లో వేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుంది. కసూరి మేతి అందుబాటులో ఉంటే కూరలో తప్పనిసరిగా వేయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కావాలి అంటే ఈ మాత్రం గ్రేవీతో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మరీ ఎక్కువ గ్రేవీ అవసరం లేదు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపే ఉడికించుకోవాలి. చూడడానికి ఎంత బాగుందో కదండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. పన్నీర్ ఎలా వండినా గానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. కూర అయితే రెడీ అయిపోయింది. లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.